ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. నేను శాశ్వతమా? నేను శాశ్వతం కాదు. నా తర్వాత ఏం జరగాలి, ఎలా జరగాలి అనేటటువంటిది ఆకాశం అందున్నటువంటి దేవుడు ముందుగానే నిర్ణయం చేసేసి రాసేసి ఉంచాడు. దానికి భిన్నంగా ఏది జరగదు. దాన్ని ఎరిగిన వాడు, తెలిసిన వాడు దేవుడు. నాకు తెలియదు. అందుకే దేవుడు ఒక చోట ఏం చెప్తాడంటే, నేను నీ ఎదుట మరణమును పెట్టాను, జీవమును పెట్టాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. జీవం ఎవరు? యేసే జీవం. అంటే ఇప్పుడు లోకం ముందు దేవుడు పెట్టిన ఆప్షన్, నీవు జీవములో ఉండాలి అంటే నీ కోసం జీవముగా ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ సాంప్రదాయం ఏదైనా, భాష ఏదైనా, యేసును చేరడం తప్పనిసరి. యేసు మతం కాదు. యేసుకు కులాన్ని ఆపాదించొద్దు, యేసుకు ప్రాంతాన్ని ఆపాదించొద్దు. యేసు ఈ జీవము కొరకైన వాడు.